ఎప్పుడూ లేనిది నన్ను పిలుస్తున్నారేంటి? ఎందుకై ఉంటుంది? అత్తయ్య రమ్మన్నారంట. ఒక విషయంలో నాకు పూర్తి క్లారిటీ కావాలి. ఏ విషయంలో అత్తయ్య? ఇందాక రేణు నీతో మాట్లాడిన విషయంలో. ఎంత ప్రేమగా స్వేచ్ఛగా పెంచినా పిల్లలు కొన్ని విషయాలు తల్లిదండ్రులతో చెప్పుకోవడానికి ఆలోచిస్తారు. అమ్మతో చెప్పుకోలేనివి అదే స్థానంలో ఉన్న వదినతో చెప్పుకుంటారు కదా. రేణు ప్రేమ విషయం గురించి మీరు మాట్లాడుతున్నారా అత్తయ్య? అవును, ఏ తల్లితో చెప్పుకోలేకపోయింది కదా. అసలేం జరిగిందో చెప్పు. అత్తయ్య, రేణు సుహాస్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆ అబ్బాయి ఎవరూ కాదు, ఇండస్ట్రియలిస్ట్ వాసుదేవరావు గారి ఒక్కగానొక్క అబ్బాయి. వాళ్ళబ్బాయా? వాళ్ళు మీకు తెలుసా అత్తయ్య? తెలుసు. రేణుని కోడలుగా చేసుకోవడానికి సుహాస్ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదని రేణుకి చెప్పాడంట. వాళ్ళు ఒప్పుకోకపోయినా సుహాస్ మాత్రం రేణుతో పారిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పాడంట. కాని రేణు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పని చెయ్యనని చెప్పిందంట. ఆల్రెడీ కిరణ్ దూరం అయ్యాడు, ఇప్పుడు తను కూడా దూరం అయితే మీరు తట్టుకోలేరని తన ప్రేమని వదులుకోవడానికి కూడా సిద్ధపడింది. మనకున్న ఆస్తికి, హోదాకి, పేరుకి సుహాస్ కన్నా గొప్పవాణ్ణి తీసుకురావచ్చు. కాని రేణు గొప్పింటి గడపలో అడుగుపెట్టడం కన్నా ప్రేమగా చూసుకునే సుహాస్ చేతిలో పెడితేనే సంతోషంగా ఉంటుందత్తయ్య. ఇంత జరిగినా ఆ అమాయకురాలు అమ్మా నాన్నల పరువే నాకు ముఖ్యం, వాళ్ళని బాధ పెట్టే పని చెయ్యలేను అని చెప్పింది. ఈ రోజుల్లో ఇలా ఆలోచించే అమ్మాయిలు ఎక్కడున్నారత్తయ్య? ఒకటి మాత్రం నిజమత్తయ్య, పెళ్లి విషయంలో రేణుకి ఎంత గొప్ప సంబంధం తెచ్చినా బయటకు నవ్వుతూ ఉంటుంది తప్ప ఎవ్వరికీ చెప్పుకోలేని బాధతో తనలో తను కుమిలిపోతుంది. సుహాస్తో తన పెళ్లి జరిగితే అదే రేణుకు మనమిచ్చే పెద్ద బహుమతి అవుతుంది. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అత్తయ్య. ఈ కార్తిక్ గడికి ఫోన్ చేయడానికి వేళాపాలా లేదా? హలో, హౌ ఆర్ యు మ్యాగీ? మ్యాగీ కాదు, మేఘనా. ఈ టైంలో ఎందుకు కాల్ చేశావు? మీ పని మీదే. మా అమ్మమ్మ అనేది కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అని. మా కేస్ టేకప్ చేసిన ఆడిటర్కి వర్క్ మాత్రమే ముఖ్యమైపోతే ఎలా? క్లయింట్స్ కి వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఒక పని చెయ్యి, నీకే డౌట్ వచ్చినా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సంజయ్కి కాల్ చేయి. ఉంటాను. హే ఆగాగాగు, చెప్పు. మీ హస్బెండ్ చాలా బిజీ అనుకుంటా, నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. పాపం, నిన్ను కూడా పట్టించుకునేంత టైం లేనట్టుంది. అది నీకు అనవసరం కదా కార్తీక్. కానీ నాకిస్తానన్న అమౌంట్ ఇంకా పంపించలేదు. మరి ఇందాక మా పని మీద కాల్ చేశానన్నావు, ఇది నీ పనే కదా. నీ డబ్బు ఎక్కడికి పోదు. ఆల్రెడీ సంజయ్తో చెప్పాను. పంపిస్తాడన్న గ్యారంటీ ఏంటి? పంపించాక నువ్వు మా పని కరెక్ట్గా చేస్తావని మాకు గ్యారంటీ ఏంటి? అయినా నిన్ను నమ్మే ఈ డీల్ అప్పచెప్పాం కదా,
మధ్యలో నేను హామీ ఉన్నాను కదా. అక్కడ ఉండి నేనున్నానుగా అండం కాదు, నా దగ్గరకొచ్చి నేనున్నానుగా అంటేనే నాకు ధైర్యం నమ్మకం కలుగుతాయి కదా. చూడు, నాకు పని జరగడం ముఖ్యం. పనికి మాలిన మాటలు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. ఇంకోసారి ఫోన్ చెయ్యాలంటే ముందు టైం చూసుకో. పెట్టే ఫోన్. మ్యాగీ 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 ఎక్కడికి పోతావు? అత్తమామల ఆస్తి మొత్తం కొట్టేయాలనుకున్న నువ్వు ఇంకా ఎంతకైనా తెగించగలవని నాకు తెలుసు. బెట్టు చేస్తున్నావేమో. నీ గుట్టు నా గుప్పిట్లో ఉంది. మాటలతో లొంగకపోతే రూటు మారుస్తానని నీకు తెలుసు. ఈ రాస్కెల్ కార్తిక్తో ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది. ఈ విషయం నేను సంజయ్కి కూడా చెప్పలేను. నాలోనే దాచుకుంటే వీడింకా హెరాస్ చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక రకంగా దీనికి సొల్యూషన్ తీసుకోవాలి. మేఘనా, మేఘనా, నిన్నే మేఘనా. ఏమైంది? ఏం లేదు. మనం తొందరగా ఆస్తంతా మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేపించుకోవాలంటే ఆ కార్తిక్కి ముందు డబ్బులు పంపించాలి. అదేంటి, నేను ఆన్లైన్లో డబ్బులు పంపించే వస్తున్నాను కదా. నేను పంపించలేదని ఎందుకు అనుకున్నావు? ఏంటి, డబ్బులు పంపించేశావా? అదే కదా చెప్తున్నాను. రాస్కెల్ డబ్బు అందినా అందలేదని వంక పెట్టుకుని ఫోన్ చేస్తున్నాడనమాట. అవును, నీకు నేను డబ్బులు పంపించలేదని ఎవరు చెప్పారు? సాయంత్రం కార్తిక్ మెసేజ్ చేశాడులే. నువ్వైతే పంపించేశావు కదా. పంపించాను, కానీ ఏదో టెన్షన్గా ఉంది. ఆ కోటి ఎవరికి పంపించానని ఆఫీస్లో అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ అమ్మ అడిగితే ఏం చెప్పాలో తెలియటం లేదు. సంజయ్, నేనుండగా నువ్వు దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను హ్యాండిల్ చేస్తాను. ఓకేనా? నువ్వు చూసుకుంటానంటే నాకేంటి భయం. సరే, నేను ఫ్రెష్ వస్తాను. ఆ కార్తిక్ గడికి మనీ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి వాడిని తొందర పెట్టి పని పూర్తి చేయిస్తే ఇక వాడితో మాట్లాడాల్సిన కర్మ ఉండదు. అత్తయ్య, రేణు సుహాస్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆ అబ్బాయి ఎవరూ కాదు, ఇండస్ట్రియలిస్ట్ వాసుదేవరావు గారి ఒక్కగానొక్క అబ్బాయి.